సో రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మొత్తం అయితే వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో రైట్ నో నేను వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి భీమవరం జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా మనం అయితే మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. సో ఇక రెండు అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. మీకు ఏ వీడియో కావాలన్నా కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడు మనం అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి భీమవరం జంక్షన్ వరకు అయితే ఒక మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 3:40 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 4:35కి. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే కార్ పార్కింగ్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది బైక్ పార్కింగ్. అండ్ ఇదిగోండి, ఇది కార్ పార్కింగ్. సో మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఈ మెమో ట్రైన్స్కి వచ్చేసి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. సో లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాము. మన ట్రైన్కి ఇంకా ఎగ్జాక్ట్లీ 40 minutes టైం అయితే ఉంది. సో ఈ లోపల లోపలికి వెళ్ళి స్టేషన్లో మొత్తం తిరిగేద్దాం. సో ఇక్కడైతే మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంది. అదిగోండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్లోజ్లో ఉంది, నైట్ టైం కదా. మీరు ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి, టేస్ట్ ఎలా ఉందనేది. రాజమండ్రి రైల్వే స్టేషన్ మొత్తం లైటింగ్లతో మెరిసిపోతుంది. ఇదిగోండి, మనం ప్రెసెంట్ అయితే వెస్ట్ టెర్మినల్ 1లో అయితే ఉన్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీని ద్వారా అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. సో దీని ద్వారా కూడా మనం జనరల్ టికెట్ అయితే తీసుకోవచ్చు. సో మనం అయితే ఇప్పుడు దీని ద్వారా అయితే జనరల్ టికెట్ అయితే తీసుకుందాము. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం డిస్ప్లే బోర్డ్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 67241 రాజమండ్రి టు భీమవరం జంక్షన్ 4:30కి అనేసి ఉంది. ఇంకా ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేయలేదు. మేబీ అయితే 3 or 4కి రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 3:47 అయితే అయింది. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. సో మనం అయితే ఇప్పుడు 3rd ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మనం అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యూజ్ చేసుకొని అయితే ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి అండ్ ఎక్సలేటర్ అయితే ఉంది. ఇది పని చేస్తుందో లేదో తెలియదు, మరి చెక్ చేయాలి. ఎక్సలేటర్ అయితే వర్కింగ్లో ఉందనుకున్నాను, కానీ ఎక్సలేటర్ అయితే వర్కింగ్లో లేదు. సో ఇంకా స్టెప్స్ యూజ్ చేసుకొని అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాను. లిఫ్ట్లో వచ్చినా పోయేదేమో. సో ఇప్పుడే 3rd ప్లాట్ఫామ్లోకి అయితే గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ఇందాక మీకు స్టార్టింగ్లో అయితే టికెట్ ప్రైస్ ఎంత అనేది చూపించలేదు కదా, ఇప్పుడైతే చూపిస్తాను. ఇది కూడా మనం అయితే ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము. రాజమండ్రి టు భీమవరం జంక్షన్ మొత్తం కలిపి 69 kilometers అయితే ఉంది. పర్ పర్సన్కి 20 rupees అయితే ఛార్జ్ చేశారు. ఇందాక చెప్పా కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుందని. దాని ట్రైన్ నెంబర్ వచ్చేసి 17243 గుంటూరు టు రాయగడ. ఇదిగోండి గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇదిగోండి గుంటూరు రాయగడ. ఈ ట్రైన్కి అయితే రేక్ షేర్ అయితే ఉంది తిరుపతికి. సో ప్రెసెంట్ అయితే నేను 3rd ప్లాట్ఫామ్లో అయితే ఉన్నాను. ఇంకా మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో అనౌన్స్మెంట్ చేసినాక 3rd or 4th అనేది మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఒకవేళ 4th అయితే వెళ్ళిపోతాము. ఇందాక డిస్ప్లే బోర్డులో మాత్రం 4:30 అని చూపించింది. యాప్లో మాత్రం వేరీస్ మై ట్రైన్ యాప్లో మాత్రం 4:35 అని చూపిస్తుంది. గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మన ట్రైన్ ఇస్తాడు అనుకుంటున్నాను. వాళ్ళు ఏమైంది ఏంటో కానీ మన ట్రైన్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ అయితే పెట్టలేదు అసలు. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 4:42 అయితే అయింది. ఇది కొంచెం చూడండి, 4:42 అయితే అయింది ప్రస్తుతం టైం వచ్చేసి. ఈవెంట్ టైం ప్రకారం అయితే 4:30కి అయితే స్టార్ట్ అవ్వాలి రాజమండ్రి నుండి. ఇప్పుడే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే గరీబ్ రాజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ వ్లాగ్ కూడా సూన్ చేయాలి. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్లు అయితే చెప్పండి. అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లో వస్తున్నాయి కానీ మన ప్యాసింజర్ ట్రైన్ మాత్రం ఇంకా ప్లాట్ఫామ్ అయితే పెట్టలేదు అసలు. ఇప్పుడు వరకు వచ్చినవన్నీ మాత్రం ఎక్స్ప్రెస్ ట్రైన్లే. మొత్తం మన ట్రైన్ అయితే ఏ ప్లాట్ఫామ్కి అయితే అసైన్ చేస్తాడో. స్టేషన్ మాస్టర్ని అడిగితే మాత్రం ప్లాట్ఫామ్ 3కే వచ్చిందని అయితే చెప్పారు. ఇంకోది ఈ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది అదిగోండి సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రాత్ అయితే వెళ్ళిపోతుంది.
ఇప్పుడే మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వస్తుంది. గివెన్ టైం ప్రకారం అయితే 6:30కి అయితే భీమవరం జంక్షన్కి అయితే వెళ్ళాలి. ఈ రోజు మరి ఏ టైం తీసుకెళ్తాడైతే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. అండ్ రాజమండ్రి నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. నెంబరు ప్లాట్ఫామ్లకు రానున్నది. गाड़ी संख्या 67241 राजमंड्री भीमवरम जंक्शन डेमो थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 3 पर आएगी. అది కూడా మన మెమో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వస్తుంది. స్టార్ట్ అవుతుందా లేట్గా అనుకుంటే ఇంకా నిదానంగా ప్లాట్ఫామ్లోకి అయితే లాగేస్తున్నాడు. చూద్దాం ఏ టైంకి రాజమండ్రి నుండి స్టార్ట్ చేస్తాడని చూద్దాం. సో ట్రైన్ అయితే ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు సీట్ల గురించి అయితే ఇబ్బంది అయితే లేదు. సో మనకైతే ఎమర్జెన్సీ విండో అయితే దొరికింది. సో ఈ రోజు నుండి మన వ్యూ అయితే ఇది. సో ట్రైన్ మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. మేబీ ఇంకా వేరే కోచెస్ ఏమైనా ఫిల్ అయ్యి ఉండొచ్చు. మన కోచ్ అయితే మొత్తం ఖాళీ, ఎవ్వరు లేరు, మనమే ఉన్నాం ఇంకా. సో ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 5:06 అయితే అయింది. సో ఇంకా మనం అయితే రాజమండ్రిలోనే అయితే ఉన్నాము. సో ఈరోజు మన ట్రైన్ వచ్చేసి మొత్తం 9 స్టాపుల్లో అయితే అవుతుంది, ఫ్రమ్ రాజమండ్రి టు భీమవరం జంక్షన్ వరకు. అండ్ ఈ ట్రైన్ స్టార్ట్ అయింది October 27, 2025 అయితే స్టార్ట్ అయింది. అండ్ టోటల్ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 69 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ట్రావెల్ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్టయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసి 5:09 అయితే అయింది. మన ట్రైన్ అయితే రాజమండ్రి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ రాజమండ్రి, సూన్ కలుద్దాం మళ్ళీ త్వరలో. రాజమండ్రి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే డెఫినెట్లీ కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఇప్పుడు మనమైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. గోదావరి రివర్. సో ఇంకో 1 hour వరకు మనకి ఇలాగే చీకటిగా ఉంటుంది, ఏం చూపించలేము. రాజమండ్రి నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగింది కొవ్వూరు స్టేషన్లో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కొవ్వూరు దగ్గరలో అయితే ఉన్నాము. సో వెల్కమ్ టు కొవ్వూరు అయితే వచ్చాం మనం. ఇదిగోండి కొవ్వూరు బోట్. ఇక్కడ నుండి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. మేబీ నిడదవోళ్ళు ఇంకా కనిపించవచ్చు, చూద్దాం. సో కొవ్వూరు స్టేషన్ కూడా వచ్చేసి KVR. ఇక్కడ మనకి ఆఫీసెస్లోకి వచ్చేసి 1 minute ఆల్రెడీ టాకింగ్ అయితే చేస్తారు. వెళ్ళిపోదాం పదండి. సో కొవ్వూరు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిడదవోలు జంక్షన్. సో వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. నిడదవోలు స్టేషన్ మొత్తం చూసారు ఎలా ఉందో. ఇంతకుముందు వచ్చినప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది, ఇప్పుడు మొత్తం ఎంత వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 5 minutes అండ్ స్టేషన్ కూడా వచ్చేసి NDD. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం టువర్డ్స్ ఏలూరు న్యూజివీడ్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే భీమవరం అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం అయితే భీమవరం వైపు అయితే వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతాము. అలా అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. 5 minutes ఉంటుంది అనుకున్నాను. ఈలో పాంకింగ్ అయితే వేసాడు. వెళ్ళిపోతాం పదండి మన నెక్స్ట్ స్టాప్కి. అక్కడ ఏదో మెమో ట్రైన్ అయితే ఎంటీగా ఉంది. నిడదవోలు నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ నిడదవోలు జంక్షన్. అది కూడా మన ట్రైన్ అయితే లెఫ్ట్ సైడ్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. రైట్ సైడ్ లైన్లో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది కంప్లీట్లీ భీమవరం ఆ లైన్. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ రైల్వే ట్రాక్ అయితే ఇది కంప్లీట్లీ ఏలూరు న్యూజివీడ్ అటుపక్క అయితే వెళ్ళిపోతుంది టువర్డ్స్ విజయవాడ. అండ్ ఇప్పుడే స్లోగా అలా సన్ రైజ్ అయితే అవుతుంది. ముందు వెళ్ళేసరికి ఇంకా వ్యూ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో నిడదవోలు జంక్షన్ నుండి బయలుదేరక మన ట్రైన్ వెళ్ళాగేది కాల్దారి స్టేషన్లో. సో నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం పదండి. కానీ కాచిగూడ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ట్రైన్కి అయితే చాలా రిక్షాస్ అయితే ఉన్నాయి. ఒకసారి పక్కన అయితే స్క్రీన్ మీద అయితే వేస్తాను చూడండి. సో వెల్కమ్ టు కాల్దారి. ఇక్కడ వ్యూ చూసారా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది.
కాల్దారి స్టేషన్ కూడా వచ్చేసి KLDI. ఇక్కడ మన ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. సో కాల్దారి స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తణుకు. సో బాయ్ బాయ్ కాల్దారి. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 52 minutes లేట్లో అయితే ఉంది. చూడండి వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. రూట్లో మొత్తం గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. లైక్ కేరళలో ఉన్నట్టు ఫీల్ అయితే వస్తుంది ఎర్లీ మార్నింగ్ మాత్రం. ఇంక రైనీ సీజన్లో మాత్రం చెప్పక్కర్లా. వెల్కమ్ టు తణుకు. తణుకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చాం మనం. సో తణుకు స్టేషన్ కూడా వచ్చేసి TNKU. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. అండ్ తణుకు నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో తణుకు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. గివెన్ టైం ప్రకారం అయితే ఇక్కడ 5:30కి అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 6:30 అయితే అయింది. సో బాయ్ బాయ్ తణుకు. తణుకు నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది రేలంగిలో. సో వెల్కమ్ టు రేలంగి. రేలంగి అయితే వచ్చేసాం మనం. సో రేలంగి స్టేషన్ కూడా వచ్చేసి RLG. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ అయితే 1 minute అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఆంకింగ్ అయితే వేస్తారు, వెళ్ళిపోదాం పదండి. సో బాయ్ బాయ్ రేలంగి. రేలంగి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. రేలంగి నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది అత్తిలిలో. వెల్కమ్ టు అత్తిలి. సో అత్తిలి స్టేషన్ కూడా వచ్చేసి AL. ఇక్కడ మనకి ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ఆల్రెడీ అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసాడు, ఇంక వెళ్ళిపోదాం పదండి. అది ఆంకింగ్ కూడా అయితే వేస్తారు పదండి. మనం నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. అత్తిలి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో అత్తిలి స్టేషన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది మంచిలీలో. సో బాయ్ బాయ్ అత్తిలి. సో వెల్కమ్ టు మంచిలి. సో మంచిలికి అయితే వచ్చేసాం మనం. మంచిలి మెయిన్ ఎంట్రన్స్. సో మంచిలి స్టేషన్ కూడా వచ్చేసి MCLE. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. సో మంచిలి స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ మంచిలి. వెల్కమ్ టు ఆరవల్లి. ఆరవల్లి మెయిన్ ఎంట్రన్స్. ఈ ట్రైన్కి అయితే అంతగా క్రౌడ్ అయితే పుల్ అవ్వలేదు, మొత్తం ఖాళీ. ఎక్కినప్పటి నుండి ఏదో అక్కడక్కడ అలా ఎక్కుతున్నారు అంతే. ఆరవల్లి స్టేషన్ కూడా వచ్చేసి AVLI. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ప్రస్తుతం టైం వచ్చేసి 6:50 అయితే అయింది. గివెన్ టైం ప్రకారం అయితే 6:30కి అయితే వెళ్ళిపోవాలి భీమవరం జంక్షన్కి. సో ఆరవల్లి స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. దీని తర్వాత ఇంకొక స్టాప్ అంతే. బాయ్ బాయ్ ఆరవల్లి. సో ఆరవల్లి నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది వేండ్రాలో. వెల్కమ్ టు వేండ్రా. వేండ్రా మెయిన్ ఎంట్రన్స్. భలే ఉంది మెయిన్ ఎంట్రన్స్, చెట్ల మధ్యలో ఉంది మెయిన్ ఎంట్రన్స్ అసలు. సో వేండ్రా స్టేషన్ కూడా వచ్చేసి VND. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. వేండ్రా తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది భీమవరం జంక్షన్. ఇంకా ఇదే మన జర్నీలో అయితే లాస్ట్ స్టాప్ ఇది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ భీమవరం జంక్షన్ కౌంటర్స్లో అయితే ఉన్నాము. స్లోగా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నారు. సో వెల్కమ్ టు భీమవరం జంక్షన్. ఇక్కడ చూసారు ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో. ఈ ట్రైన్ మళ్ళీ ఇప్పుడు భీమవరం నుండి నిడదవోలు జంక్షన్కి అయితే వెళ్తుంది. సో ఫైనల్లీ మన డెస్టినేషన్ కానీ భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసాం. భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసాము. ప్రస్తుతం టైం వచ్చేసి 7:10 అయితే అయింది. గివెన్ టైం ప్రకారం అయితే 6:30కి అయితే రావాలి. సో 30 minutes లేట్లో అయితే వచ్చింది మన ట్రైన్ అయితే. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్ ఏంటి కావాలో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, డెఫినెట్లీ అయితే చేస్తాను.